బాబా ఈ రోజున ఏ మంచి జరిగినా కూడా అది నా హయాంలోనే జరిగింది. చంద్రబాబు నాయుడు అది చేసి జేబులో వేసుకుంటున్నాడు ఆ మంచి అంతా అని చెప్పి చెబుతున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్‌కి సంబంధించి అసలు అంతా నేనే చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. జనాలు నమ్ముతారా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ దొంగ మాటలు, దొంగ వారాలు. ఆ, ఏ కాడికి ఆ, అనేక రకమైన పనులు చేపిచ్చేది చంద్రబాబు ఒక్కడే కానీ ఆడొల్లేమి కాదు, సావదు. ఉమ్, ఎక్కడ కూడా చిన్న ఎత్తు ఏది చేయలేకపోయాడు. ఉమ్, ఇప్పుడు ముందు అని పెట్టాడు. ఆ మందు వల్ల వందల మంది చచ్చిపోయారు. ఉమ్, ఆ సీపు లిక్కర్ల వల్ల ఉమ్, వాటిల్లో డబ్బులని పోసుకున్నారు, ఎమ్మెల్యేలు పోసుకున్నారు, అనేక రకమైన వాళ్ళంతా పోసుకున్నారు. ఉమ్, ఇంకా జనం ఆసుపత్రుల్లో పడి ఉన్నారు, ఉమ్, అటు ఇటు కాకుండా ఉంటున్నారు. అవును. అట్లాంటి టైంలో అసలు ఆ ముఖ్యమంత్రి చేయలేడు, ఎదవాడు. ఉమ్, ముఖ్యమంత్రికి ఆ పనికిరాడు. ఉమ్. అసలు మద్యపాన నిషేధమే చేస్తా అన్నాడు ఆయన 5 ఏళ్లలో ఎక్కడైనా. మర్చిపోతాం, నిశ్శోతం చేస్తామని 5 ఏళ్ళలో ఎక్కడా చేయలే. కావాల్సినంత అమ్మారు. చాలా మంది చనిపోయారు, చాలా మంది ఆసుపత్రి పాలైపోయారు. మరి అట్లాంటోడిని ఏం చేయాలి బాబాయ్ అసలు? అట్లాంటి వాడిని లోనేసి ఉమ్, లోపలేసేసేయాలి. ఉమ్, ఈ చంద్రబాబు గారు ఏందో కానీ ఆపుతున్నాడు అట్టాగే. ఉమ్. అంటే మొత్తం మీద అంటే జనాలు మంచి చేయండి అని చెప్పి అధికారం ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి అని అంత ప్రయత్నాలు చేస్తుంటే పోలవరం నిర్మాణం కానీ అమరావతి కానీ అడుగడుగున అడ్డుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డుపడుతున్నాడంటే ఈ అనేక రకాలుగా రోత పనులు చేస్తానికి ముందుకు పరిగెత్తున్నాడు వరక జనాన్ని వేసుకొని. అనేక రకాలుగా ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జనం ఆయన వైపు ఎందుకుంటారు? జనం అంతా ఇటే ఉంటున్నారు. చంద్రబాబు గారికి, మోడీ గారికి వీళ్ళ తరపునే ఉంటున్నారు జనం. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండాలుగా వస్తున్నారని చెప్పి అంటున్నాడు. నిన్న కూడా వస్తారు, తండాలు వస్తారు, రాకుండా ఉండరు. ఇండియాలో పెద్ద కోటీశ్వరుడు రాకేం చేస్తాడు? అభిమానం ఏమి లేదు, అసలు ఆడతాడు. ప్రేమ లేదు, ఏమి లేదు. ఏ కాడికి ఆడి దగ్గర డబ్బు దోచుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఈడాళ్ళు కానీ నా బోటాళ్ళు కూడా దోసుకోవాలని చూస్తున్నారు. ఇంకా మళ్ళీ నేను వస్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను. చచ్చాడు, వచ్చేయలేదు, చచ్చేయలేదు. ఎవరు వేయరు ఓట్లు అనేది అసలు వేయరు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎలా ఉంది బాబా ఈ 2 ఏళ్లుగా పరిపాలన ఎలా ఉందంటావు? ఈ 2 ఏళ్ళలో పరిపాలన బాగానే చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. అందరికి ఇస్తున్నారు చక్కగా. ఏ బడ్డా కానీ చక్కగా ఇస్తున్నారు. పథకాలన్నీ వస్తున్నాయి. నీళ్ళు కూడా చక్కగా అన్నీ వదులుతున్నారు. రైతులు కూడా బాగానే ఉన్నారు. కాకపోతే వర్షాలు పడతలేదని ఎదురు చూస్తున్నారు రైతులందరూ. సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నాడు, అన్నీ నేనే చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అంటున్నారు. నిజంగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేసి అవన్నీ చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఆడే గెలిచేవాడుగా. మరి ఎవరు నమ్మిద్దామని లేకపోతే ఎట్లా నమ్మిద్దాం? జనాలకు తెలుసు నిజమేందో. వాడు చెప్పుకుంటే సరిపోయింది. ఏంది దొంగ అన్నాడు అట్ట ఎదుటాడిని, దొంగ అన్నాడు అట్టుందోడు అంటాం అంతే. అంతేగాని గతంలో మనం ఏం చేసాము, ఒక అమరావతి కానీ పోలవరం కానీ ఏమి లేదు. అన్ని ఆడ వదిలేసాడుగా. 3 రాజధానులు అన్నాడు, అన్ని పోయి ఇప్పుడు మావిగానే అంటున్నాడు. ఇవన్నీ జరిగాయా సచ్చాయా? వాడు డెవలప్ చేసేది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం బైపాస్ చెమట. ఇంకా ఆడు చేసేది ఏంది? అవన్నీ కలిపేగా, అమరావతి అవన్నీ కలిపే కదా. సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. మళ్ళీ ఏమి లేదు, ఊరక జనాలు మబ్బి పెడతానికి అంతే. వీళ్ళందరికీ అసలు మాట్లాడే నైతిక హక్కే లేదండి. వాడు మందులో దొరికిపోయాడు పేరు రాని గాడు, జోగి రమేష్ గాడు. మరి చీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు. మరి అంబటి రాంబాబు సంగతి అందరికి తెలిసిందే, ఇంక చెప్పేదే ఉంది. మరి అప్పుడు మద్యపానం విషయంలో అసలు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి అప్పుడు అసలు మందు తాగిన వాళ్ళు అందుకే రేట్లు పెంచాను అంటున్నాడు. వాడు తాకుండా ఉండడానికి రేట్లు పెంచాను అన్నాడు. ఈ చేతి ఇచ్చాడు, ఈ చేతితో లాక్కున్నాడు. అసలు 30,000 మంది మంచాన్ని ఉన్నారు ఇప్పుడు కూడా. నిధులో ఉప్పు పాత్ర వేయాలి నీళ్ళు. అసలు ముందే లేకుండా చేస్తా అన్నాడు. చాలా మంది ప్రాణాలు పోయినాయి. మీరు అన్నట్టు ఇప్పటికీ కిడ్నీ బాధితులు 30,000 మంది ఉన్నారు. అవును, వాడేం చేయలేదండి. అంత అబద్ధం, అంత సినిమా లేదు. ఉంటే మొన్న గెలిచేవాడుగా. 11 సీట్లు ఎందుకు వస్తాయి? జనాలు అంతా డబ్బు ఇస్తారు, వెళ్తున్నారు.
ఆ డబ్బు ఇస్తారు ఇస్తున్నారు మా మామయ్య ఎవడు రావట్లా ఎవడు రావట్లా ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల నుంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ బ్రహ్మాండంగా ఉంది ఈ రేవి లేని కాపురాన్ని ఈ రకం ఎట్టుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు పుణ్యమే అంతే బ్రహ్మాండంగా చేస్తున్నాడు నారా లోకేష్ కూడా సీట్లు అమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉందండి వాళ్ళే అన్న దరిద్రులా అయింది వీళ్ళలాగా బ్రహ్మాండం అవును దానిలో కూడా స్కామ్ జరిగిందని గోళ అన్ని ఏమి లేదు రమ్మన్నాడుగా చర్చిద్దాం రమ్మన్నాడుగా రాట్లా అవన్నీ జరిగాయి కాదు ఒట్టి మాటలు ప్రజలు నమ్ముతారంటారు ఇంకా ఎవడు నమ్మడండి ఎవడు నమ్మట్లేదని ఏడుపులు అది